నమస్కారం. ఈరోజు మనం ప్రైవేట్ ఇంటర్నేషనల్ లాలోని కొన్ని క్లిష్టమైన విషయాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఫ్యామిలీ లాకు సంబంధించిన యూనిట్ 4పై ఫోకస్ చేద్దాం. అంటే మన దేశ సరిహద్దులు దాటి వేరే దేశాలకు సంబంధించిన కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు మన కోర్టులు వాటిని ఎలా పరిష్కరిస్తాయో వివరంగా చూద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అనుకుందాం, ఒక చిన్నారిని లండన్లో దత్తత తీసుకున్నారు. తరువాత ఆ ఫ్యామిలీ హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. ఇప్పుడు ప్రశ్నేంటంటే, ఆ దత్తతను మన ఇండియన్ లా ఆటోమేటిక్గా గుర్తిస్తుందా? ఈ ప్రశ్నలోనే మనం ఈరోజు చర్చించబోయే అసలు సమస్య దాగి ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనం ఈ టాపిక్స్ని ఒకదాని తర్వాత ఒకటి చర్చిద్దాం. ప్రాథమిక సూత్రాల దగ్గర మొదలుపెట్టి కొన్ని నిర్దిష్ట అప్లికేషన్స్ వరకు మన అవగాహనను పెంచుకుందాం. రైట్, ఇక మొదలు పెడదాం. మనం మొదటి సెక్షన్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లాస్ అని పిలిచే ఒక ప్రాథమిక సవాలు గురించి మాట్లాడుకుందాం. దీనే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లాస్ అంటారు. అంటే ఒకే కేసుకు 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల చట్టాలు వర్తించేలా ఉన్నప్పుడు, ఒక విదేశీ అంశం ఉన్నప్పుడు మన కోర్టు ఏ దేశం చట్టాన్ని ఫాలో అవ్వాలి. ఇక్కడే అసలు చిక్కు మొదలవుతుంది. ఏ రూల్స్ ప్రకారం ముందుకు వెళ్లాలి అనే కన్ఫ్యూషన్ అన్నమాట. ఈ సమస్యలను అధిగమించడానికి కోర్టులు కొన్ని కీలకమైన కాన్సెప్ట్స్ వాడతాయి. వాటిలో చాలా ముఖ్యమైనది డామ్సైల్. సింపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తి చట్టపరంగా ఏ దేశానికి చెందినవాడో ఇది నిర్ణయిస్తుంది. ఇక్కడ మనం డొమిసైల్లో 2 రకాలని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి డొమిసైల్ ఆఫ్ ఆరిజిన్. ఇది మనకు పుట్టుకతోనే వచ్చేస్తుంది. మన తల్లిదండ్రుల డొమిసైల్ ఏది అయితే అదే మనకొస్తుంది. రెండోది డొమిసైల్ ఆఫ్ చాయిస్. ఇది మనం పెద్దయ్యాక మన ఇష్టంతో వేరే దేశానికి వెళ్ళి అక్కడే పర్మనెంట్గా ఉండిపోవాలని నిర్ణయించుకుంటే వస్తుంది. సో ఒకటి పుట్టుకతో వచ్చేది, ఇంకొకటి మనం ఎంచుకునేది. ఓకే, ఇప్పుడు మనం మొదటి ముఖ్యమైన టాపిక్కి వద్దాం. దత్తత లాంటి విషయాల్లో ఈ డొమిసైల్ సూత్రాలు ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఆధునిక చట్టంలో ఈ వాక్యం ఒక బంగారు సూత్రం లాంటిది. ఏ కేసులోనైనా, ఏ చట్టాన్నైనా పక్కన పెట్టి పిల్లల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ స్లైడు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక దత్తత కేసును విచారించే అధికారం తమకు ఉందా లేదా అని తేల్చుకోవడానికి ఇంగ్లాండ్లోని కోర్టులు ఏ లీగల్ టెస్టులు పాటిస్తాయో ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు గార్డియన్షిప్ మరియు కస్టడీ విషయాలకి వస్తే, ఇక్కడ కూడా అధికార పరిధి, పిల్లల సంక్షేమం అనేవే మూలస్తంభాలుగా ఉంటాయి. ఇవి 2 ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇంగ్లీష్ కోర్టులకు పేరెంట్స్ పేట్రియే అనే ఒక ప్రత్యేకమైన అధికారముంది. దాని ప్రకారం ఆ దేశ భూభాగంలో ఉన్న ఏ చిన్నారినైనా సరే వాళ్ల డొమిసైల్ గాని జాతీయత గాని పట్టించుకోకుండా రక్షించే అధికారం కోర్టుకుంటుంది. కోర్టే ఆ పిల్లలకి అంతిమ సంరక్షకుడన్నమాట. మన సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా ప్రాక్టికల్ అప్రోచ్ తీసుకుంది. ఏ కోర్టైతే ఆ పిల్లాడి జీవితంతో అత్యంత దగ్గర సంబంధం కలిగి ఉందో ఆ కోర్టుకే ఆ కేసుని విచారించే అధికారం ఉండాలి. దీన్నే మోస్ట్ ఇంటిమేట్ కాంటాక్ట్ టెస్ట్ అంటారు. చూడండి, ఇక్కడ మనం గ్రహించాల్సిన కీలకమైన పాయింట్ ఇదే. వేరే దేశం కోర్టు కస్టడీ ఆర్డర్ ఇచ్చింది కదా అని మన కోర్టులు గుడ్డిగా ఫాలో అవ్వవు. ఆ ఆర్డర్ని ఒక ముఖ్యమైన అంశంగా మాత్రమే పరిగణిస్తాయి. కానీ చివరి నిర్ణయం తీసుకునే ముందు మన కోర్టులు స్వంతంగా విచారణ జరిపి ప్రస్తుతం ఆ పిల్లాడికి ఏది మంచిదో అదే చేస్తాయి. అంతిమంగా పిల్లల సంక్షేమమే ముఖ్యం. ఇది మనల్ని ఈ పజిల్లోని చివరి భాగానికి తీసుకొస్తుంది. మన దేశ కోర్టులు ఒక విదేశీ తీర్పుని ఎప్పుడూ ఎందుకు అధికారికంగా గుర్తిస్తాయి చూద్దాం. దీనికి సంబంధించిన నియమాలన్నీ మన సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటే సిపిసిలోని సెక్షన్ 13లో చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. ఈ స్లైడ్లో ఇండియన్ లా ప్రకారం ఒక విదేశీ తీర్పుని ఏ సందర్భాల్లో తిరస్కరించవచ్చో ఆ 6 ముఖ్యమైన మినహాయింపులను మనం చూడవచ్చు. కామిటీ ఆఫ్ కోర్ట్స్ అంటే న్యాయ వ్యవస్థల మధ్య పరస్పర గౌరవముండాలి. కానీ ఆ గౌరవం మన దేశ చట్టాల్ని పాటించటం కన్నా, మన అధికార పరిధిలో ఉన్నవాళ్ల సంక్షేమాన్ని కాపాడటం కన్నా ఎప్పుడూ ఎక్కువ కాదు. ఓకే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నింటినీ ఒకచోట చేర్చి వీటన్నిటి వెనుకున్న అసలైన మార్గదర్శక సూత్రమేంటో తెలుసుకుందాం. చరిత్రను చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చట్టం కఠినమైన పాతకాలపు నియమాల నుండి పిల్లల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకునే ఒక ఫ్లెక్సిబుల్, న్యాయమైన విధానం వైపు ఎలా మారిందో మనం గమనించవచ్చు.
ఈరోజు మనం చర్చించుకున్న అన్ని విషయాల్లోకెల్లా ఇది అత్యంత ముఖ్యమైన విషయం. దేన్నే అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది మనల్ని ఒక చివరి ప్రశ్నతో వదిలివేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలు కలిసిపోతున్న ఈ రోజుల్లో వేర్వేరు దేశాల మధ్య ఈ చట్టాల సంఘర్షణ అవసరమా, లేక అందరికీ వర్తించే ఒకే అంతర్జాతీయ ప్రమాణం అవసరమా? దీని గురించి ఆలోచించండి.